భర్తపై కోపంతో 4 ఏళ్ల కుమారుడిని మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ సీఈఓ సుజనా సేత్ కేసులో విస్తుగులిపే నిజాలు బయటపడుతున్నాయి. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటనకు కారణాలు షాక్కి గురిచేస్తున్నాయి. తన కుమారుడి ముఖం తన భర్తను పోలి ఉందని స్నేహితులు, బంధువులు, ఇతర కుటుంబ సభ్యులతో అన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడు బిడ్డ ముఖం చూసినా భర్త గుర్తుకొస్తున్నాడని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. బెంగళూరులో నివసించే సుజనా సేత్ కుమారుడితో గోవాకు వెళ్లి అక్కడి సర్వీస్ అపార్ట్మెంట్లో బిడ్డను కడతేర్చి మృతదేహాన్ని బ్యాగులో కుక్కేసి టాక్సీలో కర్ణాటకకు ప్రయాణమైన విషయం తెలిసిందే. ఆమె గదిలో రక్తపు మరకలను గమనించిన సర్వీస్ అపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య గుట్టు రట్టయింది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఆమె కుమారుడి మృతదేహానికి బెంగళూరులోని రాజాజీ నగర్లో అంత్యక్రియలు నిర్వహించారు. విభేదాలు రావడంతో సుజనా సేత్ వెంకట్రామన్ దంపతులు 2020లో విడాకులకు దరఖాస్తు చేశారు. ప్రతి శనివారం కుమారుడితో గడిపే అవకాశాన్ని కోర్టు వెంకట్రామన్ కు కల్పించింది. అయినప్పటికీ కుమారుణ్ణి భర్త వద్దకు పంపడం ఆమెకు ఇష్టం లేదు. గత వారం సుజనా సేత్కు వెంకట్రామన్ ఫోన్ చేసి ఆదివారం కుమారుణ్ణి బెంగళూరులోని తన ఇంటికి తీసుకురావాలని కోరగా నిరాకరించిన ఆమె తనను నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కలవాలని స్పష్టం చేశారు. దీంతో వెంకట్రామన్ ఓ బహిరంగ ప్రదేశంలో 2 గంటలకు పైగా వేచి చూసినా ఆమె రాలేదు. దీంతో ఉద్యోగ విధులకు హాజరయ్యేందుకు వెంకట్రామన్ ఇండోనేషియాకు వెళ్లిపారు. అనంతరం తన కుమారుణ్ణి వెంకట్రామన్ కలవకూడదని భావించిన ఆమె కుమారుడితో గోవాకు వెళ్లిపోయింది. కుమారుడిని ఊపిరి అందకుండా చేసి చంపేసినట్టు పోస్టు మార్టంలో వెల్లడైంది. అయితే తానేమీ కుమారుడికి హాని తలపెట్టేందుకు కుట్ర పన్నలేదని, కుమారుడితోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్నానని ఆమె చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో దర్యాప్తు అధికారులు ఆమెను మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. తన తల్లి మరణం తర్వాత సుజనా చాలా ఏళ్ల వరకు తండ్రితో మాట్లాడలేదని మానసిక వైద్యులు నిర్వహించిన కౌన్సిలింగ్లో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రికార్డు చేశారు.